ఐఎమ్ వెరీ క్లియర్, ఇది ఖాళీ ఎస్కే జ్యువెలర్స్ అనే వ్యక్తులతోనే నాకు కొట్లాట. మిగతా ఏ మార్వాడితో నాకు అది లేదు. సో వాళ్ళు ఏమైనా క్షమాపణ చెప్పారా? మళ్ళీ చెప్పారు, నాకు సారీ చెప్పారు. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ నాకు సారీ చెప్పారు. నాతో పాటు నా మిత్రులు నాకనే ఎక్కువ వాళ్ళు ఇంపార్టెంట్ అని వాళ్ళిద్దరికి కూడా సారీ చెప్పారు. కానీ ఈ సమయంలో చాలా మంది సంఘాలు కూడా ముందుకు వచ్చాయి, మేము ఉన్నామంటూ కూడా వచ్చారు. వాళ్ళకి ఏం చెప్తారు? అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు వాళ్ళందరికీ. మరి కేసు ఏమైనా ఉపసంహరించుకుంటున్నారా? నేను కేసు ఉపసంహరించుకోలేదు. కోర్టు పరిధిలో ఉంది, నేను కోర్టులో చూసుకుంటాను. అంటే న్యాయపరంగా పోరాటం చేస్తున్నాను. అంటే క్షమాపణ చెప్పారా? క్షమాపణ ఎందుకన్నా అంటే ఇది రాంగ్ వేలో అవుతుంది కాబట్టి అసోసియేషన్ వాళ్ళు మా బస్సు పెద్దలు పద్మరావు అంకుల్కి వచ్చి చెప్తే ఈ అంకుల్కి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే మా బస్తీ వాసులకి అందరికీ రిక్వెస్ట్ చేస్తే సరే వాళ్ళ కోసం ఇది తప్పు మెసేజ్ పోతుందని చెప్పి వాళ్ళ యాక్సెప్టెన్స్ అట్లా యాక్సెప్ట్ చేసినాం మేము. సో మార్వాడీస్ అందరిని ఉద్దేశించి అన్నట్టు అందరిని ఉద్దేశించి నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. అతను నా క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా మార్వాడియే, సంజు ఉపాధ్యాయ అని నాకు చాలా క్లోజు. అట్లా నాకు చాలా మంది ఉన్నారు, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. అంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అంటారా? ఎవరైనా నాకు తెలియదు అండి, నాకు అవన్నీ ఏం తెలియదు. నాకు నాతో జరిగినది కొట్లాట నాది, ఆ ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళతో నాకు కొట్లాట. మిగతా నాకు ఇంకా ఎవరితో విభేదాలు లేవు. ఎందుకంటే మీతోనే అది ఆద్యం పోసినట్టు అయింది. ఇది ఇంతటితో ఆగాలి అంటే మీ వల్ల కాబట్టి మీరు ఏం చెప్తారు ఇంతటితో ఆగాలంటే? నేను ఇందాక మొన్న ఒక అన్న చెప్పినట్టు అందరూ తెలంగాణ వ్యాప్తంగా అందరూ మంచిగా ఉండాలా, అందరూ అభివృద్ధి చెందాలా అంతనే కోరుకుంటున్నా అని విద్వేషాలు రెచ్చగొట్టే అది నాకు లేదు, మా వాళ్ళకి కూడా ఎవరికి లేదు. ఇక్కడితో ఆపేస్తారని ఐ విల్ బి వెరీ హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. అంటే మార్వాడీస్ గో బ్యాక్ అనే వాళ్ళకి ఏం చెప్తారు? అది నా స్లోగన్ నాది కాదు, నేను ఇవ్వలేదు, నాకు తెలియదు, దానికోసం నేను మాట్లాడలేను. బట్ ఐ వాంట్ అందరూ ఐకమత్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.